హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్లాసిక్ డైరీ డిలైట్స్. సో ఇప్పుడు ఆకుకూర పప్పు తయారీ విధానం చూద్దాము. సో ఒక 50 మెంబర్స్కి తయారు చేస్తున్నామండి క్యాటరింగ్ ద్వారా. సో ఫస్ట్ పోపు వేసుకున్నారు. సో ఆఫ్టర్ దట్ గార్లిక్ వేసుకున్నారు, తెల్లబాయలు వేసుకున్నారండి. దాని తర్వాత బ్యాడ్గిరి మిర్చి వేసారు చూడండి. సో మంచిగా ఫ్రై అవుతున్నాయి. సో లైట్గా సిమ్లో పెట్టుకున్నారనమాట. మంట కూడా చాలా పెట్టుకోలేదు. సో తగినన్ని ఆనియన్స్ తగినన్ని అంటే ఆకుకూర పప్పుకి ఎక్కువ ఆనియన్స్ వేస్తే టేస్ట్ రాదంట. సో తక్కువ వేయాలి అన్నారు. జస్ట్ ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ వేశారు. సో దాని తర్వాత 4 కట్టల ఆకుకూరలు యూజ్ చేశారండి. ఆల్ మిక్స్ ఆకుకూరలన్నా వేయచ్చు, లేదంటే ఓన్లీ మెంతి కూర కావాలన్నా వేయచ్చు. మీకు ఏ ఆకుకూర ఇష్టమైతే ఆకుకూర. సో వీళ్ళు ఇక్కడ ఆల్ మిక్స్ ఆకుకూరలు అంట. మెంతి కూర, పాలాకు, ఇంకొక 2 ఆకుకూరలు అయితే వేశారంట. సో చాలా నైస్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇళ్ళలో చేసుకునే పప్పులా కాదు కాబట్టి. దాని తర్వాత తగినన్ని టమోటాలు, అంటే ఒక 2 కేజీస్ ఆఫ్ టమోటాస్ వేశారు చూడండి. అవి కూడా చాలా నైస్ కట్ చేసుకున్నారు, ఎందుకంటే పప్పు చాలా మెత్తగా ఉడికించి మనకి క్యాటరింగ్ స్టైల్లో కాబట్టి ఇలా చేశారు. దాని తర్వాత తగినంత కారం యూస్ చేశారు. కారం పొడి, ధనియా పొడి తగినంత యూస్ చేశారు చూడండి. దాని తర్వాత పసుపు యూస్ చేశారు. అది కూడా తగినంత పసుపు. సో 50 మెంబర్స్కి వాళ్ళకి సరిపడా పసుపు కానీ కారం కానీ వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు రిక్వైర్మెంట్, కస్టమర్ కారం కావాలంటే కారం, లిమిట్ కావాలంటే లిమిట్ ఇలా యూస్ చేస్తారు. సో చింతపండు రసం వేశారు తగినంత. దాని తర్వాత తగినంత ఉప్పు కూడా, అంటే ఉప్పు కూడా ఎంత సరిపడా అంత ఉప్పు, రాళ్ళుప్పు వేశారండి. నైస్ ఉప్పు యూస్ చేయరు, ప్రతి దాంట్లో రాళ్ళుప్పు యూస్ చేస్తారు. రాళ్ళుప్పు యూస్ చేశారు. సో మనం చూసుకుంటే ఇవన్నీ బాగా బాయిల్ కావాలి. చాలా సిమ్లో పెట్టుకొని చాలాసేపు కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేశారు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నారు చూడండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత సిమ్లో కొంచెం బాగా ఉడికిస్తారు. కొన్ని వాటర్ పోస్తారండి. వాటర్ పోసి బాగా సిమ్లోనే పెట్టుకుంటూ ఇలా కలుస్తూ అవి బాగా బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగిస్తారండి. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు టమోటాలో ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో ఆ వాటర్ కంటెంట్ అంతా వేడి అయిన తర్వాత, బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా పప్పు అనేటువంటిది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఉడికిన తర్వాత సపరేట్ కుక్కర్లో కందిపప్పు ఏదైతే ఉంటుందో ఆ కందిపప్పును బాగా స్మాష్ చేసుకొని ఉడికి పెట్టుకొని సో దీంట్లోకి మిక్స్ చేస్తారండి. సో దీంట్లో మిక్స్ చేసేసి అంతే, ఇంకా మిక్స్ చేసిన తర్వాత పప్పు రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు క్యాటరింగ్ స్టైల్లో పప్పు రెడీ అండి. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. సో ఇళ్ళల్లో కూడా మీకు ఇలా కావాలి అంటే సపరేట్ పోపు వేసుకొని సపరేట్ కందిపప్పు ఉడికించుకొని సో ఇలా కూడా పప్పు మనం ఇళ్ళల్లో చేసుకోవచ్చు. సో క్యాటరింగ్ స్టైల్లో పప్పు 50 మెంబర్స్కి రుచికరమైన పప్పు రెడీ అయిపోయింది. సో మనం చూసుకోవచ్చు, పప్పు అయితే చాలా 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 కలర్ఫుల్గా కనిపిస్తుందండి. సో ఈ వీడియో ద్వారా మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.